కోరాహు అనే కుమారుడు రచించిన దేవోక్షణమే. ఎవరు రచించారమ్మా? కోరాహు అనే కుమారుడు ఈ వాక్యాన్ని ముద్రించిన. ఈ వాక్య ప్రకారమైన నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఈరోజు చాలా మంది లేరని ఏడుస్తారు. ఎవరమ్మా? మనతో ఎవరైనా మాట్లాడేదనుకో మనం ఏడుస్తాం. భార్య చూడండి భర్త మాట్లాడేది ఏడుస్తుంది, భర్త చూడండి భార్య మాట్లాడేది ఏడుస్తుంది, బిడ్డలు చూడండి తల్లిదండ్రులు మాట్లాడేదని, తల్లిదండ్రులు అయితే బిడ్డలు మాట్లాడేదని, బంధువులు మాట్లాడేది, స్నేహితులు మాట్లాడలేదు, ఎవరు మాట్లాడేది. చాలా మంది బాధపడతారు. ఎప్పుడైనా సరే దేవుడు నాతో మాట్లాడలేదు అని ఎవరు బాధపడ్డారా? కోరాహు బాధపడుచున్నాడు. ఎందుకు బాధపడుచున్నాడు అంటే, దేవుడి యొక్క బలం ఎలాంటిదో కోరాహు ఎరిగి అన్నాడు. ఎలాగదమ్మా? శాప మింగేత మనకు తెలుసు, పాము మింగేస్తాం మనకు తెలుసు, ప్రతిది మింగుతుంది తెలుసు, కానీ భూమి మింగడం మనకు తెలుసా? కోరాహుని భూమి మింగివేస్తుంది. మింగివేదమ్మా? సంఖ్యాకాండంలో 6 చూడవలసిన ఆ లేఖలో దేవుడు చెప్తున్నాడు, కోరాహుని ఏమి మింగింది? భూమి మింగివేసింది అంట. దేవుడి యొక్క వాక్య ప్రకారం ఈ కీర్తన 42లో దేవుడు ఏం మాట్లాడు? దుప్పి నీటి వాగుల వరకు ఆశపడినట్టు. ఏంటమ్మా? ఏంటది? దుప్పి అనగా అడవుల్లో జీవించే జంతువు నీటి వాగుల కొరకు ఎలాగైతే ఆశపడిచినాదో. ఆ దుప్పి చూడండి, దుప్పి అంటే లేడి పిల్లలాగుండి పైకి కొమ్ములు వేసుకుంటుంది దుప్పి. అది అడవులు ఏం వెతుక్కుంటారు? నీరు ఎక్కడ ఉంది, వాడి కొమ్ములు ఎక్కడ, నీరు ఎక్కడ ఉందండి అది వెతుక్కుంటారు. మనం ఏం చేయాలి? నా ప్రాణమ దేవుని కొరకు ఆశపడుచున్నది, నా ప్రాణమ కృంగిపోకము, దేవుడు నాకు ఏమిస్తున్నాడు? సమాధానము ఇచ్చుచున్నాడు. నీ ప్రాణము దేవుడి కోసం ఆశపడాలి. నీ ప్రాణం యెహోవా కొరకు ఆశపడాలి. నువ్వు దేవుడి కొరకే బ్రతకాలి, కానీ మనుషుల కొరకు బ్రతకడం కాదు. చావైనా బ్రతికైనా నీ కొరకే. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. కోరాహు చెప్తున్నా, నా ప్రాణం యెహోవాను సన్నుతించుము. దేవుడి యొక్క వాక్య ప్రకారముగా మాట్లాడుచున్న మాట ఏం చేస్తా? ఆయన దుప్పి నీటి వాగుల కొరకు ఎలాగైతే ఆశపడుచున్నావు, దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది, నీ కొరకు నా ప్రాణము ఆశపడుచుంది ప్రభా. హృదయం అంత వేదనతో నిండి ఉన్న దేవుడి వైపు చూడు. నీ హృదయంలో ఉన్న ఆవేదన దేవుడు తీరుస్తాడు. తీర్చడా? ఆశపడుచున్నది దేవుడి కొరకు. మనమైతే దాని కొరకు దీనికోసం ఆశపడతాం, కానీ ఇంకో కుమారుడు దేనికోసం ఆశపడ్డాడు? దేవుని కొరకు ఆశపడుచున్నాడు. అంటే ఎందుకు? దేవుడు దర్శనాన్ని చూడాలి, దేవుడు ముఖాన్ని చూడాలి. ఎవరు మాట్లాడకపోయినా మనకు వచ్చేది పోయింది. దేవుడు నీతో మాట్లాడడానికి ఏమవుతుంది? నీ జీవితమే వ్యర్థము. ఆ దుప్పి ఎలాగైతే నీటి వాగుల కొరకు ఆశపడుచున్నదో, ఆ జీవి ఎలాగైతే నీటి కోసం ఎదుగుచున్నదో, ఆ జీవి ఎలాగైతే ఆ నీరు ఎక్కడ తిరుగుచున్నదో, నా ప్రాణమా యెహోవా కొరకు వెతుకుచున్నది. ఎదుగుదా? నీ పెదవులతో దేవుని ఆరాధిస్తున్నావు, నీ కళ్ళతో దేవుని చూడగలవా? మన కళ్ళతో అన్ని చూడగలం. దేవుడు ఏమన్నాడు? అడుగుడి మీకు వెయ్యబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. దేవుడు లేకుండా చెప్పింది. ఆమె ఏం చెప్తున్నాడు? వెతుకుడి మీకు దొరుకును. దేవుడు ఏం చెప్తాడు? వెతుకుల వారికి సమస్తము దొరుకుతుందట. దొరకదా? నా ప్రాణము యెహోవాను వెతుకుము అని కోరాము అంటున్నప్పుడు ఆయన వెతికింది, దొరికాడు దేవుడు. దేవుడు వెతకాలి మనం. ఆ దుప్పి ఎలాగైతే నీటి వాగుల కొరకు ఆశపడుచున్నదో, నా దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. దేవుని కొరకు ఆశపడుతుందంటే దేవుడు ఏది వస్తున్నాడు కాదు, ఆయన చూస్తే సమస్తము నా యొద్ద ఉన్నట్టే కదమ్మా. దేవుని వాక్య ప్రకారం చూడండి, నీ మనిషి ఎలాడుచున్నప్పుడు నీకు 5 తాళ్ళు అనుకో, 5 తాళ్ళు ఏంటి? ఒకటేం బంధువులు తాడు, ఇంకొకటేం స్నేహితులు, ఇంకొకటేం బిడ్డలు, ఒకటేం భార్య, ఒకటేమి ఇంకొకటి ఎవరమ్మా? ఈ 5 తాళ్ళు తెగిపోయినా పర్లేదు, కానీ 6వ తాడు తెగకూడదు. 6వ తాడు ఏంటి? నా ప్రాణమా యెహోవాను నమ్ముకోవడము. నమ్ముకోవడమా? చాలా మంది దేవుడు నమ్ముకుంటారు. ఎలా నమ్ముకుంటారు? అల్ప విశ్వాసులుగా పైకే నమ్ముకుంటారు. కానీ హృదయం అంతా దేని ఎదుగుతుంది? పాపాన్ని ఎదుగుతుంది. కానీ కోరాహు కుమారుడు ఏమంటున్నాడు? దేవుని యొక్క దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. ఆయన ఆశపడుచున్నాడు. దేవుని కొరకు ఆశపడుచున్నాడు. దేవుడు మహిమని చూడాలని ఆశపడుచున్నాడు. నీవు ఎప్పుడైనా దేవుని కొరకు ఆశపడ్డావా? దేవుడిని చూడాలి, దేవుడితో మాట్లాడాలి, దేవుడిని నేను సమాధానం ఇవ్వాలి, దేవుడిని నేను చూడాలని ఎప్పుడు ఆశపడ్డావా? ఆశపడలేదు. ఒక సినిమా ఈరోజు చూడని ఆశపడతావు,
ఒక రాజకీయ కట్టను చూడాలని ఆశపడతాం, వాళ్ళు చూడాలి ఏం చూడాలని ఆశపడతాం, కానీ పరమ తండ్రిని చూడాలని ఏమైనా ఆశపడతారా? ఆశపడతాం. ఎందుకంటే ఆయన మనం చూడలేం. ఎందుకంటే దేవుడు వాక్యం చెప్పి నేటి చేస్తా శరీరము శుద్ధి చేసుకోవచ్చేమో కానీ హృదయాన్ని ఎవరు శుద్ధి చేసుకుంటారమ్మా? దేవుడిని చూడాలంటే శరీరం శుద్ధి కాదు, హృదయం శుద్ధి కలిగి ఉండాలి. అదే కోరాహు అంటున్నాడు, ఏమన్నాడమ్మా? నా దేవాన్ని కొరకు నా ప్రాణము ఆశపడుచున్న. ప్రాణం అంటే హృదయం. హృదయం ఏమంది? నీ కొరకు ఆశపడుచున్నది. నీ ఆశ హృదయంలో ఉండాలి. దేవుడు చూడాలి. హృదయం చూడండి, మనం ఏదో చేయడం ప్రయత్నం చేస్తున్నామో ఆ హృదయం పని దాకా ఏం చేస్తే గుండు తెక్కుడు వేసుకున్నది. గుండు కదమ్మా, చెయ్యి 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 అని చేస్తుంది. అదే గుండు ఏం చేస్తుంది? దేవుని చూడాలని కొట్టుకున్నాకో దేవుని కంటికి తేనగా దేవుడు కనపడతాడు. ఆ దుప్పి ఎలాగైతే అప్పుడు నీటి కోసం ఆశపడుతుందో నువ్వు కూడా దేవుడి కోసం ఆశపడు. నీ ఎవరో శ్రమలున్నా, బాధలున్నా, శ్రమ ఇబ్బందులున్నా, శోధులున్నా తీర్చుడు అవ్వలేరు. దేవుడు ఒక్కడే నీ స్థితిని మార్చగలడు. నీవున్న స్థితిలో నుంచి సహాయం చేయడానికి దేవుడు తప్ప ఎవరు లేరు. ఉన్నాడా? కోరాహు ఉన్న భయంకరమైన బాధ కలిగే స్థితిలో నుంచి లేపబడిన వాళ్ళు ఎవరైనా ప్రభు అయినా యేసుక్రీస్తు. అందుకే దేవుడి వాక్య ప్రకారముగా నా ప్రాణము దేవుని కొరకు ఏమర్థమా తొలిగోడిచున్నది. తొలిగోడిచునంటే ఆరాధిస్తున్నట్ట. మనం దేవుని ఎలా ఆరాధించాలంటే పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో దేవుని మనం ఆరాధించాలి. అప్పుడు దేవుని కార్యములు సఫలం చేస్తాడు. చేయడమా? నా ప్రాణం యెహోవా కొరకు ఆశపడుచున్నది. దేని కొరకు ఆశపడుతుందమ్మా? దేవుడు నాకేది ఇస్తాడని కాదు, దేవుడు నా పక్షాన ఉంటే అదే నాకు చాలు. వరాలు దేవుడు ఎందుకు నువ్వు అడుగుతున్నావంటే దేవుడు నాకేది ఇస్తాడని కాదు, దేవుడు నా పక్షాన ఉంటే నాకు అన్నీ ఉన్నట్టే. కాదండి, దేవుడు మన పక్షాన ఉన్నట్టే అన్నీ మన తోడున్నట్టే. 10,000 నీ మీదకి దండెత్తొచ్చినా ఏమి మోహరించము, ఎందుకంటే భయపడకము, నీవు నమ్ముచిన దేవుడు నీకు తోడై ఉన్నాడు. లేదమ్మా? మనుషులాగా మాట ఇచ్చేసి ఆపదొస్తే తొలగిపోయి దేవుడి కాదీనా? మనిషిలాగా ఒక మాట చెప్పేసి నీకు శ్రమ వచ్చినప్పుడు వెళ్ళిపోయి దేవుడి కాదీనా? మనిషిలాగా ఇదిగో నేను ఉన్నాను, నేను చేస్తానని చెప్పేసి అది వెలుగు వచ్చిన తర్వాత ఎటు వెళ్ళిపోయి దేవుడి కాదీనా? నీకు మాట ఇచ్చాడంటే నెరవేర్చే దేవుడైనా నీతో పాటు శ్రమను వర్పేస్తాడు, నీతో పాటు కష్టపడతాడు, నీతో పాటు ఇబ్బందులను మునిగిపోతాడు, నీతో పాటు కొట్టించుకోవడం సిద్ధంగా ఉన్న ప్రభు యేసుక్రీస్తును ఏం చేయాలి? నమ్ముకొని ఉండాలి. ఉంటున్నావా? కోరాహుని దేవుని ఆశ్రయించే ప్రకారముగా నీవు కూడా ఏం చేయాలి? దేవుడిని ఆశ్రయించాలి. నా ప్రాణమ దేవుణ్ణి ఆరాధించుము. నీ దేవుడి ప్రాణం నా కొరకు నా ఏమర్థమా? దేవాని కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. దేవుడి కొరకు ఎంతమంది ఆశపడుచున్నారు? నీవు ఎప్పుడైనా దేవుడిని చూడాలనుకున్నావా? దేవుడితో మాట్లాడాలనుకున్నావా? నీ ప్రాణం ఎప్పుడైనా కొరకు వాక్యం తేటగా చదవవా? చాలా మంది అల్పవిశ్వాసులు ఎలా చేస్తా పైకి వాక్యం చెప్పడం చెప్తారా? 10 మంది నీ స్నేహితులు ఎవరైనా అన్ని ఉన్నారనుకో, వారి మధ్యలోకి వెళ్ళి వాక్యం చదవగలను, చదవరు. ఎందుకు? అక్కడ తప్పు అయిపోతున్నాయి బయటికి. నువ్వు చేసి ఆఫీస్ వర్క్లోకి వెళ్ళిన తర్వాత నువ్వు తినే ఆహారం ముందు ప్రార్థన చేసుకోగలవా? చేసుకోలేదు. నేను కోరాహు ఏమన్నాడు? నేను ఎక్కడైనా కానీ నేను స్తుతించగలను, ఎక్కడైనా నేను ఏం చేస్తాను? ప్రార్థన చేస్తాను. ఎందుకంటే దేవుణ్ణి ఎవరైతే తన నామంలో ఆశ్రయిస్తున్నాడో వాని దేవుడి పరలోక రాజ్యంలో జ్ఞాపకము చేసుకుంటాడు. ఎవరైతే ఈ లోకంలో దేవుని తండ్రిని ఒప్పుకుంటాడో వారిని నేను పరలోక రాజ్యంలో కుమారుడని ఒప్పుకుంటాను. నువ్వు దేవుని ఎప్పుడు ఒప్పుకున్నావా? బైబిల్ పట్టుకోవాలంటే మనకి గిల్టీ ఫీల్. 10 మంది ఉంటే ప్రార్థన చేయాలంటే ఏదో చిన్న ప్రాణంగా ఉంటుంది మనకి. ఏదైనా పాటలు పాడాలంటే చిన్న చూపు చూస్తాం మనం. ఎందుకు? దేవుడిని నమ్ముకుంటే మనతో ఎవరు మాట్లాడే మన భయం. నీతో ఎవరు మాట్లాడుకొని పర్లేదు, కానీ దేవుడు నీతో మాట్లాడాలి. అదే ఉంటే చాలు. పొరహద అంటున్నాడు, నన్ను ఎవరు వెలివేసినా పర్లే, కానీ నా దేవుడు నన్ను త్రోసి వేయకూడదు. ఎందుకు వేస్తా? దేవుడు త్రోసి వేసిన జీతము తిరిగి వేసిన గృహము లాంటిది. అంటే ఆ గృహంలో నెమ్మది ఉండదా? అన్నీ ఉంటాయి కానీ సంతోషం ఉండదు. అన్ని బాగా సమకూరుస్తే కానీ తినడానికి సంతోషం ఉండదు, ఆనందం ఉండదు, సమాధానం ఉండదు, ఏమి ఉండదా? ఉంటా గృహం ఉందేమో కానీ దాంట్లో కానీ నెమ్మది లేదు. ఉండమా? ఎందుకంటే దేవుడిని నమ్ముకున్నావంటే నీకు దేవుడు ఏ పొదువు చేయడు. చేస్తాను కానీ చేయడం. కోరాహు అన్నాడు, ఈ దుప్పి ఎలాగైతే నీటి వాగుల కొరకు ఆశపడుచున్నదో ప్రభువా, నా ప్రాణం నీ కొరకు ఆశపడుచున్నది. నువ్వు దేన్ని చూస్తున్నావు? వచ్చి
బైబిల్ చదవగలవా? బైబిల్ చదివే సమయం లేదు నీకు. అవునా? లేచిన మొదలుకు నిద్రించే వరకు సోటు మాట్లాడుకోవడం, వారి గురించి వీడి గురించి మాట్లాడుకోవడం, కానీ లేచిన తర్వాత చిన్న ప్రార్థన చేసుకుని ఒక లేఖనం చదువుకుని ఎప్పుడైనా వచ్చి నీ జీవితంలో దేవుడు ఎన్నో అద్భుతాలు చేస్తాడు. నీ జీవితంలో దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేయబోతాడు. చేయడా? ఎవరైతే ఇదిగో ఏకుజం లేచి మోకరించి ప్రార్థించి నా బైబిల్ ఆహారం తెరిచినారో వారి జీవితంలో నూతనమైన దేవుడు చేయబోచున్నాడు. చేయడమా? దేవుడు లేని జీవితము పెరిగి వేస్తున్నది. అది పైకి చక్కగా పడుతుందేమో, లోనగా ఏమైపోతే పనికి రాకుండా ఉంటుంది. ఉండతల్లి దేవుడి యొక్క వాక్య ప్రకారంగా ఆయన మాట్లాడుచున్న మాట ఏంటన్నా, దేవుడి సన్నిధికి నేను ఏమన్నాను, వచ్చును ఆయన సన్నిధిని ఎప్పుడు కనపడేదను. దేవుడికి ఎప్పుడు కనపడతాను? ప్రార్థనకు వస్తున్నావు, ఆలకి కనపడతా, కానీ దేవుడికి ఎప్పుడు కనపడ్డావా? చాలా మంది ప్రార్థనకు వస్తారు వెళ్ళి, వారికి కనపాలి, వీరికి కనపాలి, మా అయ్యారు చూడలేదు, మా సాగులు చూడలేదు, అంటే వారు చూడలేదు, వీరు చూడలేదు కూడా, కానీ నన్ను దేవుడు చూస్తాను లేదని ఎప్పుడు అనుకున్నాను. నువ్వు నేను ఎవరు చూసినా చూడకుండా దేవుడు చూడాలి. ఎందుకు తెలుసు? దేవుడు చూస్తాడంటే నేను దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. దేవుడు చూస్తాడు సమస్తము. ఎవరు వచ్చారా ఏంటి? నువ్వు మూలం కూర్చున్న దేవుడు చూస్తాడు, ముందు కూర్చున్న దేవుడు చూస్తాడు. ముందు కూర్చున్న దగ్గర కనపడతాయేమో అనుకున్నాం కాదు, నువ్వు ఎక్కడ కూర్చున్న హృదయం శుద్ధితో ఉన్నావంటే దేవుడికి తేడాగా కనపడతావు. హృదయంలో వేరే వేరే ఆలోచనటువంటి నువ్వు ముందుకు వచ్చి కూర్చున్నా, బలిపెట్ట దగ్గర కూర్చున్నా, పులిపెట్ట దగ్గర కూర్చున్నా, సింహాసనం ఎక్కిన దేవునికి కనపడతావా? ఇక ప్రాణం ఆశపడుతుంది. నేను దేని వరకు? దేవుడికి నేను కనపడుతున్నానంటావా? దేవుడు నన్ను చూస్తున్నానంటావా? ఆయన మందిలో నేను ఉన్నానే కానీ దేవుడు నన్ను చూస్తున్నానంటావా అని ఆలోచిస్తున్నాను. నువ్వు ఆలోచించుకున్నావా? కొత్త చీర కట్టుకుంటే వారి మీరు మెచ్చుకుంటారేమో, కానీ దేవుడు మెచ్చుకుంటాడా? నీ హృదయం శుద్ధితో ఉంటే దేవుడిని చూస్తాడు. నువ్వు కొత్త బట్టలు వేసుకొచ్చావా, పాత బట్టలు వేసుకొచ్చావు, నువ్వు ఎలా వచ్చావు దేవుడు చూడటం. నీవెంత కోణకి తెచ్చి దాసభాగం తెచ్చి చూడటం. నువ్వు హృదయాన్ని మార్చుకుని వచ్చావా లేదని దేవుడు పరలోక రాజ్యం నుంచి తేటగా చూస్తాడు. దేవుడు చాలా మంది ఏమనుకుంటారంటే, వచ్చాము వెళ్ళాం, వచ్చి వెళ్ళిపోతే నీ బ్రతికి మారిపోతా, మందులోకి వచ్చేసి వెళ్ళిపోతే నీ జీవితం మారిపోతా, వాక్యం వినేది నీ బ్రతికి మారిపోతా, ప్రార్థన చేసేది నీ శుద్ధిని మారిపోతే కాదు. దేవుడు మార్గం నడవాలి, అప్పుడు నీ బ్రతుకు మారేస్తాడు దేవుడు. మార్చడా? మార్గం తెలిసి చాలా మంది రాలేకున్నారు. చాలా మంది చూడండి, మార్గం తెలిసి తప్పు తిరుగుతున్నారు. తెలదా? ఈ పని చేస్తే దేవుడు శిక్షిస్తాడు అని భయపించదు. ప్రతి ఒక్కరు తెలుస్తూ అయినగా పని చేస్తావు. చేయడా? ఈ పంచడం దేవుడికి మనం బాధ కలిగిస్తాం అని క్రైస్తవుడు తెలుసు, అయినగా పని చేస్తావు. చేయడమా? దేవుడి యొక్క వాక్య ప్రకారం చూడండి, ఇక్కడ దేవుడు మాట్లాడు మాట్లాడు, దేవుని సన్నిధిని ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని ఎప్పుడు కనపడేదను. ఎప్పుడు కనపడతామా? నీ హృదయాన్ని మార్చుకుంటే దేవుని కనపడతాడు. మార్పు లేని హృదయం ఎంత చేసినా వ్యర్థమే. మార్పు లేకుండా నువ్వు ఎన్ని శుద్ధి ఆరాధన చేసినా, ఎన్ని మొక్కులు చేసినా, ఎన్ని ఏం చేసినా అది వ్యర్థమే. సున్నము కొట్టిన సమాధిని పోలి ఉన్నది నీ భక్తి కాదు. నీ భక్తితో ఆకాశమున్న సూర్యుడు ఆగాలి. అక్కడ యెహోషువ ప్రార్థించగా సూర్యుని దేవుడు ఆపాడు. మనం ప్రార్థించగా నీ బిడ్డలు ఎల్లతన మార్గం కాలుతున్నారా? నువ్వు ప్రార్థించగా నీ భర్త ఎల్లతన ప్రాంతానికి వెళ్తా మాత్రనారా? నువ్వు ప్రార్థించగా నీ భార్య చేతుల పని చేస్తా మాత్రనారా? అంటే నీ ప్రార్థన లేదు, పట్టుదల లేదు. అవునా? పట్టుదలతో ప్రార్థించడం దేనినే సాధ్యం మనము చేసుకోగలమని కోరాకు మనం చెప్తున్నాం. ఒక తృప్తి ఎలాగైతే నీటి వాగుల కోసం ఆశపడుచున్నదో ప్రభా, దేవాన్ని కొరకు నా ప్రాణం అలాగే ఆశపడుచున్నది. ఎవరు ఏమనుకున్నా పర్లే కానీ నా భక్తి తగ్గదు. చాలా మంది చూడండమ్మా, దేవుడు నమ్ముకోవడానికి వెనకాల తెలియజేస్తా. ఆ దేవుడు నమ్ముకున్న వాళ్ళు ఏం చేస్తున్నారు? ఏమన్నా మారారా? మనం వీళ్ళు ఏం చేస్తాం అనుకున్నాం చాలా మంది. లేదా? దేవుడు నమ్మమంటే నీ జీవితాన్ని మార్చుకోవాలి. నీ జీవితం సమస్తం మారి ఉండాలి. దేవుడు ఎందుకు రావాలంటే చాలా మంది ఆలోచిస్తున్నారు. ఎందుకు ఆలోచిస్తున్నారు? ఆయన నమ్ముకోవడం ఏంటి ప్రయోజనం? ఆ ప్రార్థనకి వెళ్ళిన వాళ్ళు ఈ పని చేస్తలేదా? దేవుడు బైబిల్ పెట్టుకుని పని చేస్తలేదా? ఆ ప్రార్థన చేసుకుని పని చేస్తలేదా అని చాలా మంది ఆలోచిస్తున్నారు. దేవుళ్ళు కడిగి పెట్టిన తర్వాత సౌలు ఎలాగైతే పౌలు కింద మారాడో ఎంతమంది చెప్పుకున్నారో అలా నీ గురించి చాలా మంది చెప్పుకోరు. దయ్యాలు మారమ్మా,
భర్త నివేదించేది, అలా తిరిగేది ఇలా తిరిగేది, అత్తగాని ఏదించేది, ఇంట్లో అసలే యాగనిచ్చేది కాదు, ఎవరు కూడా తోటికోళ్ళు యాగనిచ్చేది కాదు. అలాంటిది ఒక ఏం పట్టుకుంది, దేవుడు చేపట్టుకుందంట. ఎలా మారిపోయింది? పరిశుద్ధురాలుగా మారిపోయిందమ్మా. రూతు వల్లే మారిపోయిందామని చెప్తాను. ప్రార్థన చేస్తామా, అత్తగానే ఆయన ఎందుకు బట్టి భగవద్గీ బతుమానికి ప్రార్థనకి వెళ్ళొస్తుంది, కానీ భర్తని ఆగలేదు. ప్రార్థనకి వెళ్ళొస్తుంది, ఇరుగు పొరుగు ఆగలేదు. ఎందుకు మాటలో దేవుడు అంటాడు కదా, ఇదిగో నన్ను ఆశ్రయించిన తర్వాత మనుషులు ఏమనాలి, నమ్మితే యెహోవాని నమ్మాలి. ఎలా వస్తుంది తెలుసా? బిడ్డల బట్టే తల్లి తండ్రి ఘనత వస్తుంది కదమ్మా. బిడ్డలు చేసే పనులు బట్టే తల్లిదండ్రికి ఏమొస్తుంది? ఘనత వస్తుంది. దేవుడు అంటే మాట ప్రకారం మూడొచ్చు, నీ దేవుడు ఏమయ్యు వారి నిత్యం నాతో అడుచున్నారు. ఏమన్నా అనుచున్నారంట. పొరావుతు అన్నాడు, నీ దేవుడు వల్ల నీకేమి ప్రయోజనము? దేవుడు నమ్ముకున్న తర్వాత నీ బ్రతుకులో ఏం జరిగింది అడుగుతున్నారు చాలా మంది. నా బ్రతుకు యెహోవా యొద్దకు వచ్చిన తర్వాత మారింది అని చెప్పగలవా? చాలా మంది తల్లి ప్రార్థన చేస్తారు, వాక్యం వెంటనే పాటిస్తారా? దేవుడు వాక్యం చెప్పు, నీవు నాతో వచ్చిన తర్వాత నీ మనసు ఏమైపోవాలి? విరిగిపోవాలి. నీవు నా వద్దకు వచ్చిన తర్వాత నీ చెవులు మూసుకోవాలి, నీ కళ్ళు మూసుకోవాలి. ఎందుకంటే నీవు నా మాటలు తప్ప ఏ మాట కూడా నీ హృదయం వద్దకు రాకూడదు. రానొచ్చా? ఈ మనుషులు ఏం చేస్తారు? ఇంటిలో కానీ గాలికి వదిలేస్తున్నాం. పనికొచ్చే మాటలేమో గాలికి వదిలేస్తున్నాం, పనికిరాని మాటలేమో హృదయంలో పెట్టుకున్నాడు. ఎవరన్నా అన్నాడంట, వాడు తల్లిని తిట్టాడంట, వాడు ఏం తెచ్చుకున్నాడు? రివెంజ్ తీసుకున్నాడు. అందుకే మనకు వచ్చింది ఏం చేయాలి? దేవుడు చెప్పిన మాటని హృదయంలో జ్ఞాపకం పెట్టుకోవాలి. ఒకవేళ నువ్వు చేస్తున్న పని తప్పు అనుకో, ఆ మాట జ్ఞాపకం చేసుకో. ఎంత వచ్చాను రావా? దేవుడు చెప్పాడు దొంగలించరాదని చెప్పాడనుకో, ఒకవేళ నీ దృష్టి లేదు దొంగతనం చేస్తుందనుకో, హృదయంలో కోరుకో. దొంగతనం చేస్తున్న వాడు దేవుని దృష్టిలో వేయుడంట అనుకున్నావనుకో, నువ్వు వెనక్కి వచ్చావు రావా? జ్ఞాపకం చేసుకోవాలి. కానీ మనం ఏం చేస్తున్నాం? ఆ సోటికి వెళ్ళామనుకున్నాం. చాలా మంది ఎవరికి బుర్రకథ చెప్పిపోతుంది. ఆ బుర్రకథకి వెళ్ళేది బుర్రల గారి చూడలో చాలా మంది ప్రార్థనకు వస్తారు, కానీ వాక్య హృదయం పచ్చుకుంటారా? పొరాహు అన్నాడు, ఇదిగో మీ ప్రాణములు ఆశపడండి. ఎవరి కొరకు? దేవుని కొరకు ఆశపడండి. దేవుని సంరక్షించుడి, ఆయన వల్ల నీకేమి లాభము? ఆయన చాలా మంది అడుగుచున్నారు, సమాధానం చెప్తున్నారు ఈరోజు. ఎవరికైనా దేవుడు నమ్ముకున్న తర్వాత నీకు పిల్లలు పుట్టాలని అడుగుతున్నారు, సమాధానం దగ్గర. దేవుడు నమ్ముకున్న తర్వాత నీ పాలకి ఇదిగో ఇన్ని సంవత్సరాలు పెళ్ళైనాడు కదా, పిల్లలు లేరాడు కదా, మరి ప్రార్థనకి వెళ్తావే, నీ దేవుడు అన్నా తల్లిని దర్శించినాడు కదా, నిన్ను ఎందుకు దర్శించాడు? నీ ఏలం చేస్తున్నారు. ఎందుకు అన్నా? అన్నా తల్లి విశ్వాసంతో మొదలుపెట్టింది, నువ్వు అల్ప విశ్వాసంతో మొదలుపెట్టుకుంటావు. అక్కడ మాటలు కనపడుతున్నాయి, నీ బతికి కనపడలే. కనపడుతున్నా వెళ్ళొచ్చామంటే వెళ్ళొస్తాం కాదు, వెళ్ళామంటే ఏం చేసుకోవాలి? మనం కార్యము పొందుకోవాలి. కష్టపడిన దానికి ఫలితం వస్తేనే అందరూ ఏమంటాడు? ఇది కష్టపడిన దానికి ఏమొచ్చింది? ఫలితము వచ్చిందా అంటారు. లేదనుకో ఏమంటాడు? ఇది వేసి ఆశలు బట్టే ఆశలు కూడా అంటారా? మనం పని చేస్తున్నాక పనులు ఏమొచ్చింది? లాభం వచ్చింది. అందరూ ఏమో చేస్తా కష్టపడ్డాడు కనుక ఏమొచ్చింది? ఫలితం వచ్చింది అంటారు. అదే కుమారుడు మళ్ళీ నష్టపోయాక ఏమంటాడు? ఇది ఏసీ ఆశలు ఎలాంటి కనుక ఏమైపోయాడు? నాశనం అయిపోయాడు అంట. ఈ నోటికి 2 నచ్చలు ఉన్నాయి. నేను ఎగుతారు, నేను తెంచేస్తాను. నేను పైకి లేపుకోవాలి, కింద నింపేసుకోవాలి కదమ్మా. దేవుడు వాక్యం సెలవిస్తుంది, జాగ్రత్తగా ఉంది. ఎవరితోటి? నిన్ను పడవేసి వాళ్ళతో జాగ్రత్తగా ఉండు. అది ఎవరైనా, నీ బంధువులైనా స్నేహితులైనా ఎవరైనా కానీ నిన్ను పడవేసి వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి. పడేసినోడు ఎప్పుడు నేను కొట్టడం ఏం చేస్తాడో స్వీట్ మాటలు చెప్తున్నాడు. నీకు మంచి చెప్పి చెల్లు పడద్దు. నేను మంచి మాటలతో తీసుకెళ్ళి బూతులో పడదు. పడినా నీకు మంచిగా చెప్తాడు మొదటిగా, నేను వెనకాల నుంచి తోసేస్తాడు దేవుడు. అర్థం నా ప్రాణము దేవుని కొరకు ఆశపడుచున్నాడు. దేవుని కొరకు ఆశపడ్డామంటే నేను ఎవడు ఏం చేయగలరా? ఒకవేళ నేను చంపేస్తున్నా దేవుడు తిరిగి లేపుతాడు. లేపడా ఆయన దగ్గర చెప్తాను. దీని యొక్క వాక్య ప్రకారముగా అన్నటువంటి మాట, రాత్రి పగలు నా కన్నీరు నాకు అన్నపానంలో వచ్చిందంటే రాత్రి పగలు ఏం వచ్చినది? ఆయన కళ్ళు కన్నీరుతో దేవుణ్ణి ఏడుస్తున్నాడంట. నువ్వు ఎప్పుడైనా కన్నీరుతో దేవుడి కొరకు మొదలుపెట్టావా? ఏమైనా శ్రమ వచ్చిందనుకో అవి వస్తలేదు. వర్షం వచ్చినట్టే ఇంక కంట్లోంచి వర్షం ఎక్కువపోతే దేవుడు కానీ అది కంటిన్యూ ఎక్కువపోతే కష్టాలు పోయినట్టు కంటిన్యూ నీళ్ళకపోతాయి. అవునా?
మన కంట్లో నీళ్ళు రావడం కష్టం రావాలి. అందుకే దేవుడు అన్నాడు, ఈ సోమరిపోతులకి నేను ఉన్నానని జ్ఞాపకం చేయాలంటే మనిషికి ఒక్కొక్క దెబ్బ పడితేనే కానీ నేను ఉన్నానని జ్ఞాపకము రాదు. అసలా చాలా మంది చూడండి ఎలా ఉన్నారంటే దేవుడిని ఏదో అధికారంగా చూస్తారు, దేవుడిని ఏదో తక్కువగా చూస్తారు. ఆ దేవుడు చాలా గొప్పవాడు. చెప్పుడు ఆయన నా కొరకు ఏం పెట్టాడు? ప్రాణం పెట్టాడు. ఎవరైనా చేయగలరా మన కొరకు? ప్రభువుని అంటున్నాడు, ఆయన ఆశ్రయించడం వల్ల ఏమి లాభం అంటే దేవుడు నమ్ముకున్న తర్వాత నేను రూపం మారిపోయింది. దేవుడు నమ్ముకున్న తర్వాత సమస్తము నా యొక్క ఆలోచన మారిపోయింది. దేవుడు నమ్ముకున్న తర్వాత ఇదిగో నా జీవితం చాలా బాగుంది. సంపాదన లేదేమో కానీ ఏ కొద్దు నాకు దేవుడు చేయలేదు. చెప్పాలి దీనివల్ల ఏం లాభం అంటే చెప్పాలికి వెళ్ళి ఏం లాభము? నాకు ఏ ఆరోగ్యము కూడా ఏ సమస్య లేనే లేదు. తినడానికి, వండడానికి, ధరించుకోవడానికి ఏ మాత్రం ఆ దేవుడు నాకు తొమ్మిది చేయలే. ఆస్తులు అంతస్తులు ఇవ్వలేదేమో కానీ ఆ ఎండలకి మెండైన దేవుడు నాకు ఇచ్చాడు. ఏమిచ్చాడు? మంచి ఆరోగ్యం దేవుడు నాకు ఇచ్చాడు. దేవుడు మాట్లాడిన వాటియే రాత్రి పగలు కూడా ఏం చేస్తాడు? ఆయన కన్నీళ్లు నాకేమైనా అన్నపానంలో వచ్చినాయంట. ఆయన కన్నీటితో రోధిస్తున్నాడు. ప్రభుని చూడాలి, ప్రభుని చూడాలి, ప్రభుని చూడాలని ఆయన రోధిస్తున్నాడు. చాలా మంది దేని వరకు మొదలంతా చేసినా ఇదిగో నాకు ఇల్లు కట్టుకోవాలి, లేకపోతే నా వెండి బంగాళ కొనుక్కోవాలి, మా బిడ్డలు మారిపోవాలి, విదేశాలను మొదలుపెడుతుంటే ఏమంటాడు? ప్రభుని చూడాలి అని చూస్తున్నాడు. ప్రభు అంటే మనకు అన్ని ఉన్నట్టే. ప్రభు నీ పక్షం అంటే ఈ లోకమే నీ పక్కన ఉన్నట్టు కాదు. ఎందుకంటే సమస్తము సృష్టి కలిగిన వాడు ప్రభు అయినా యేసు క్రీస్తు కనుక. దేనికి వాక్య ప్రకారం చూడండి నమ్ముతుంది. యోధా తప్పు చేశాడు, పేతురు తప్పు చేశాడు, కానీ యోధా చనిపోయాడు. పేతురు చనిపోయాడా? తన పాపానికి ప్రాయశ్చిత్తం పొందాడు. ఎవడో? పేతురు. ఎక్కడ ఏం చేస్తాడు చేస్తా? యోధా ఏమో దేవుడిని అప్పచెప్పేస్తాడు. పేతురు ఏం చేస్తాడు? దేవుడు అంటే నాకు తెలియదని అబద్ధము చెప్పాడు. ఇద్దరు పొరపాటు చేస్తాడు. కానీ యోధ ఏమో చేస్తున్న పాపానికి ప్రాయశ్చిత్తం పొందాడా? పొందలేదు, చనిపోయాడు. కానీ పేతురు ఏం చేస్తాడు? చేస్తున్న దానికి ప్రాయశ్చిత్తం పొందాడు కనుక ఆయన రాజ్యంలో ఏమిచ్చాడు? అధికారం ఇచ్చాడు. నువ్వు కూడా అంతే. నువ్వు చాలా మంది అలాగే ఉన్నారు, చేస్తారు కానీ పాపం చేసినప్పుడు భయం ఒప్పుకోవడానికి చాలా మంది. ఎవరైతే దేవుని యందు వచ్చి మొరపెట్టి ఆయన యందు ఒప్పుకున్నాడో వాడి దేవుడు ఏం చేస్తాడు? శుద్ధి చేస్తాడు. ఆయన నమ్ముకున్న తర్వాత నీ బ్రతికెలమని చేస్తా, నిన్ను చూసి నవ్విన వారే నిన్ను చూసి చెప్పడం కూడా దేవుడు చేస్తాడు. చూడమ్మా, నిన్ను ఎక్కడైతే పడగొట్టాడో అక్కడ నీ చెయ్యం పొందే దేవుడు చేస్తాడు. ప్రియమైన సహోదరుడు జ్ఞాపకం చేసుకోండి, దేవుడు నిన్ను పడగొట్టడానికి దానిక చాలా కారణం ఉంటుంది. ఊరిని పడగొట్టు ఏం చేస్తా? నీ చుట్టూ ఉన్న తోలు ఎలాంటివి తేవడం కోసం అంటే ఏ తోడు నీకు సాయం చేస్తుందా లేదా అంటే ఏ మనిషి నీకు సాయం చేస్తలేదని కలిపి నేను ఎక్కడ పడతాడో ఆపదలో దేవుడు పడాలి. మనం ఏమనుకుంటాం? అందరూ నావాలనుకుంటాం. అతని అందరూ నావాలి, అందరూ మావాలనుకుంటాం. నీకు కష్టం వస్తే అందరూ వెళ్ళిపోతారు కదా. దేవుడు ఒక్కడిని అతను వెళ్ళిపోతాం. ఇక దేవుడు అదే అంటాడు, దేవుని యొక్క వాక్య ప్రకారం కోరాహన మాటలు జన సమూహంతో పని చేసుకున్న సహవాసముతో నేను వెళ్ళి సంగతి సంతోషము కలిగి స్తోత్రము చెల్లించాడు. స్తోత్రం ఎలా చెల్లించాలి? స్తోత్రము సంతోషంతో చెల్లించాలి. స్తోత్రం అంటే ఏంటమ్మంటే స్తోత్రం అంటే మెల్లకట్టింది కాదు. స్తోత్రం అంటే దేవుని సంతోషపరిచి దేవుడిని ఆరాధించాలి. దేవుడిని ఆరాధించడం అంటే ఎలాగా? యవనస్తులు చూడండి, చాలా మంది దేవుడిని ఆరాధించి ఎలా వేస్తున్నారు? సుమిలా వేయడం, కచ్చిపులా వేయడం, యవనస్తులు డ్యాన్స్ వేయడము, చెయ్యి పట్టుకుని రంగులు రౌండ్గా ఉండి డ్యాన్స్ వేయడం. అది కాదు ఆరాధన అంటే. అది దేవుడికి నచ్చి ఆరాధన కాదు. మన ఊళ్ళో ఏదైనా ఊరేగింపు చేత చూడండి, ఆ ఊరేగింపు డ్యాన్స్ అది, ఆ డ్యాన్స్ ఈ డ్యాన్స్ ఉంటాయి కదా. దేవుణ్ణి ఆరాధించడం అంటే నా పూర్ణ బలముతో పూర్ణ శక్తితో దేవుణ్ణి ఆరాధించాలి. చాలా మంది తయారైపోయి డ్యాన్స్ ఎందుకు చేద్దామంటే దావీదు చేయలేదా? దావీదు నీలా గిరి డ్యాన్స్ చేయలే, దేవుణ్ణి కనపరిచేలా చేశాడు. సందు తిరిగేవాడు రారాజు పుట్టాడు, మన పాపాన్ని క్షమించడానికి దేవుడు వచ్చాడు. నీకు ఇక్కడి నుంచి ఏమంటే చీకటి నుంచి విడుదల కలగడానికి దేవుడు వచ్చాడని చెప్పాడేమో. కానీ మనలాగా తుప్పుకుంటూ వెళ్తూ రోడ్లంతా అలర్ చేశాడా? దావీదుతో పోల్చుకున్నాడు. ఇక దేవుడు అంటాడు కదా, అవమానం కలిగి ఆరాధన కాదు, గణపరిచి ఆరాధన చేయని దేవుడు అని చెప్తుంది. పప్పుల కింద రేపు ఆరాధన అనేది వచ్చాడు.
వెనకాల బ్యాక్గ్రౌండ్ లైటింగ్లు పెట్టి, సిగార్లు పెట్టి, బ్యాక్గ్రౌండ్తో మ్యూజిక్ లాడుతూ, పనికి మన డ్యాన్స్ ఆడుతూ, పనికి మన ఆరాధన చేస్తే నీకు ఒకనాడు ఏమవుతుంది? శాపవాసం వస్తుందా? ఆరాధన దేవుడికి మెచ్చింది కాదు. ఆరాధన డ్యాన్స్ కాదు. నీ హృదయాన్ని దేవుడికి సమర్పించుకో. అబ్రహాము చేసిన ఆరాధన ఎలా చేస్తాడు? తన కుమారుని బలించడం ఆరాధన చేస్తాడు. దానియేలు చేసిన ఆరాధన, దానియేలు సింహాల గుహలో ఆరాధన చేస్తాడు. నువ్వు చేస్తున్నావా? ఆరాధన అంటే దేవుని ఆరాధించడం, దేవుని గణపరచడం. భజన చేస్తుంటారు చాలా మంది. వారి భజనలు ఏముంటుంది? వాళ్ళకి ఏమొస్తుంది? వాళ్ళు పూనకం వస్తుంది. ఆ రీతిగా మనలో ఏమొస్తుంది? ఈరోజు భజనలు ఎక్కువ ఎక్కడ ఏ భజనలు? దేవుడి భజనలు ఎక్కువైపోయినాయి. వాద్యాలంటే దేవుడు వస్తున్నాడు అని తెలియజేయమని, కానీ పాటలు పాడుతూ వాద్యం అని చెప్పి దేవుడు వచ్చాడు. నేను వచ్చి దేవుడు రావాలంటే వాద్యాలు అంతే కాదు, పాటలు పాడితే కాదు, నీ హృదయం బాగుంటుంది. దేవుడి దగ్గరికి వస్తాడు. పాటలు పాడైతే ఆరాధన కాదు. చాలా మంది దేవుడు వచ్చాడంటే ఆరాధనలో చాలా మంది దేవుడు వచ్చేస్తాం. మీరు ఎప్పుడో చూసారు? చాలా నేను చూస్తాను. ఆరాధన చేస్తున్నప్పుడు చాలా మంది తల్లికి చూడండి ఆమె పూనకలు వచ్చేస్తాయి. చేతిలో బుధా కింద ఉన్న వాళ్ళు అంత బారు చేపేసి ఎలా కొడతారు? అది దుష్టాత్మ, దేవుడు ఆత్మ కాదు. దేవుణ్ణి దుష్టాత్మ వచ్చి అలజడి చేస్తుంది. దేవుణ్ణి తగ్గించాలని, దేవుడి పేరు తీసేవాలని, దేవుడు లేకుండా చేదమని, అపవాది నీలో చోరబడి ఏం చేస్తుంది? ఆరాధన చెడిచి వేస్తుంది. చేసేస్తుందా? ఇది చాలా మంది ఎక్కడ చూసినా మన మీద టార్గెట్ ఎక్కువ. రీల్స్ అంటే దేవుడు పెట్టలే. ఆరాధన చేస్తున్నారు. ఎలా ఆరాధన చేస్తున్నారు? దేవుడిని ఆరాధించండి. ఆరాధన అంటే నుంచోబెట్టేసి దాంట్లో పాట పాడే ఆరాధన కదా. ఆరాధన అంటే నీ పాపాలు ఒప్పుకోవడం. ఆరాధన అంటే నువ్వు చేస్తున్న పనులని దేవుడి దగ్గర సమర్పించుకోవడం. దేవుణ్ణి ఆరాధించాలి. ఎలా ఆరాధించాలంటే నీ హృదయంతో దేవుణ్ణి ఆరాధించాలి. ఆరాధిస్తే ఎప్పుడైనా వాద్యం ఉంటేనే మనకు పూనకలు వస్తాయి. ఐగర్ చేతిలో మైకు ఉంటేనే పూనకలు వస్తాయి చాలా మందికి. లేదా వస్తాయా? దేవుని యొక్క వాక్య ప్రకారంగా ఆయన మాట్లాడుచున్న మాటల ప్రకారంగా ఆయన మాటని బట్టి 4వ వచనం దేవుడు అన్నాడు కదమ్మా, నేను దేవుని మంత్రంలో వారికి నడిపించే సంగతి జ్ఞాపకము చేసుకున్నది. ఏం చేస్తున్నామా? నిన్ను చూసి అనేక మంది రావాలి మందిరానికి. వస్తున్నారా? ఆమె వెళ్తున్న భర్తనే కాదు, మన మీద ఏం చేస్తాం అనుకుంటాం కాదు. ఆమె వెళ్ళిన తర్వాత తన జీవితం మారింది. గయాలు మారిగా ఉండేది ఎలాగైంది? పరిశుద్ధులుగా ఏంటంటే దేవుడు చేపట్టుకున్న తర్వాత నీ గురించి చాలా మంది చెప్పుకోవాలి. అక్కడ వందల జీవితం సాక్ష్యం దేవుడు పెట్టిన సాక్ష్యంగా ఉండాలి. పన్న వాళ్ళంట మొన్నదాకి ఎవరి మీదకి వెళ్తామే గొడవకి వెళ్ళిపోరంట, అలా ఉండి ఎలా ఉండవారంట, ఒక దేవుడు ఏర్పడుతుందంట. దేవుడు చేపట్టిన తర్వాతంట ఏమైంది? తన జీవితంలో అన్ని సంతోషాలంట. ఏమైనా గొడవకి వెళ్ళాక నిన్ను చూసి చాలా మంది సాక్ష్యం చెప్పుకోవచ్చు. నిన్ను చూసి అనేక మంది జనం ప్రార్థనకి రావాలి. ఇక్కడ చాలా మంది ఏమనుకున్నారో ఇళ్ళలో వదిలించలే మనం వెళ్ళి ఏం చేస్తాం అనుకుంటారు. కాదు, నిన్ను చూసి అనేక మందిని ప్రార్థన చూడాలి. ఒక తాగుబోతుని చూసి అనేక మంది తాగుబోతులు ఏమాలే నేను దాకా మనతో తాగేసిన ప్రార్థనకి వెళ్ళాలంట, మనం కూడా ప్రార్థనకి రావాలరా అన్నాడు. చాలా మంది ఉంది తాగుతూ మానేస్తే 2 రోజులు 40 రోజులు 30 రోజులు మానేస్తే తర్వాత మళ్ళీ బానిసారే. కాదు, నీ ఒక్కసారి వదిలిపెట్టావంటే మళ్ళీ దాని దగ్గరికి వెళ్ళకూడదు. ఏదైనా కానీ దేవుడు ఏం చెప్తున్నారు? మీరు నాతో నడవాలి, మీరు నన్ను వెంబడించారు, కానీ లోకముతో కాదు. నీ దేవుడు యెహోవా లోకములో ఉన్నవాడి కన్నా గొప్పవాడు కదమ్మా. ఆయన చాలా గొప్పవాడు. ఆయన ఏం చెప్తున్నాడు? నీ ప్రవర్తన చూసి అనేక ప్రవర్తన మారాలి. నీ నడక చూసి అనేక మంది నడకలు మారాలి. నీ జీవిత దారి చూసి అనేకమైన జీవితాలు మారాలి. నీ ప్రవర్తన బుద్ధిని బట్టి అనేకమైన జీవిత వెలుగు పొందిస్తున్నావా? నీ కుటుంబాన్ని చూసి అనేకమైన కుటుంబాలు దేవుని వైపు తిరగాలి. నీ నోటి అదుపుని చూసి అనేకమైన నోట్లు ఏమవాలే? నోరు మూసుకోవాలి. అలా ఉండాలి దేవుని బట్టి. ఆ ఇల్లు వచ్చాలే, ఆ ప్రార్థన దేవుడు కనిపించాలి, ఆ ఆదివారం ప్రార్థనకి వస్తే దేవుడు క్షమించేంత కాదు. అంతకన్నా తప్పును కూడా చేస్తాం. వెళ్ళి వచ్చామంటే కాదు, వెళ్ళిన తర్వాత నేను చూసి అనేకమైన మంది మారాలి. మారుతున్నారా? దేవుడి యొక్క వాక్యం ప్రకారం చదువుకున్న వాక్యం ఏమంటే, నేను దేవుడి మంత్రంలో వారిని నడిపించే సంగతి జ్ఞాపకము చేసుకున్నాం. ఏం చేస్తున్నామా? కోరాహు ఏం చేస్తాడు? అనేక ఇశ్రాయేలు వాడిని ఎడితిప్పాడు, దేవుని వైపు. నీ వల్ల ఒక్కడైనా దేవుని వైపు వచ్చాడా? నీకే బుద్ధి లేదు, నీకే శ్వాసం లేదు, నీకే దేవుడు అంటే తెలియదు, నీకే దేవుడు ఎప్పుడు కనపరచలే, ఎదుటి వాడికి ఏం చెప్తావు? చెప్పగలవా? చెప్పలేదు.
మనం చూసి అనేక మంది అనుకోలి, ఏమనుకోలి, వీడు దేవుని నమ్మాడంట, ఏమేడు మార్పు చెందాడంట. ఆ దేవుని నమ్మి అదే చేత పని చేస్తున్నాను అనుకో, నాకు ఇది ఉందా నీకు? దేవుని నమ్మిన తర్వాత నీవు చేస్తే అన్ని వదిలిపెట్టాలి. దేవుని చూడాలంటే నీ హృదయం మార్చుకోవాలి. దేవుడితో మాట్లాడాలంటే నీలో ఉన్న సుదీప్తమైన హృదయాన్ని తీసివేసి పరిశుద్ధమైన హృదయాన్ని నువ్వు తీసుకున్నప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు. అసలు జ్ఞాపకం చేసుకుని దేవుడు నాతో ఎందుకు మాట్లాడతలేదు? నేనేం పొరపాటు చేస్తానా? ఏదైనా తప్పు చేస్తానా? చేయకుండా పని ఏం చేస్తాను ఆలోచించుకో. అది వదిలిపెట్టావంటే దేవుడు నీతో మాట్లాడతాడు. మాట్లాడరా? ఆలోచించుకో ఒకసారి. అందరితో దేవుడు మాట్లాడాడు, నాతో ఎందుకు దేవుడు మాట్లాడలే? నాకేం విరోధంగా ఉంది, నేనేం చేస్తాను అని ఆలోచించుకో. దేవుడు నీతో మాట్లాడుతూ సిద్ధంగా ఉన్నాడు. మధ్యలో ఏముంది? నువ్వు చేసిన నేరం ఏదో మధ్యలో దేవుడికి నీకు అర్థంగా ఉంది, తొలగించాడంటే పెట్టు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? నేను ఆశీర్వదిస్తాడు. నేను చేస్తున్న ప్రార్థన ప్రతిఫలం వచ్చింది. ఎప్పుడు వచ్చింది? యెహోవా చేస్తున్న ప్రార్థనకి ప్రతిఫలం వచ్చింది. నేను ఎన్నో మార్లు ప్రార్థన చేస్తాను, ప్రభు నా జీవితంలో ఒక కార్యం చేయ ప్రభు ప్రార్థన చేశాడు దేవుడు. ఒక చెడు తలాన్ని తీసేసి మంచి తలం తెచ్చుకోవడం అంటే ఆ తలాన్ని తీసిన దేవుడు వేరే ఆలోచన తీసి మంచి ఆలోచన దేవుడు నాకు ఇచ్చాడు. నా మార్గం వేస్తా, నేను మంచిగా ఉన్న లేకపోవడం పడే కానీ ఎదురువాడు మంచిగా ఉండి కావాలంటే చాలా మంది ఏమంటున్నా, నువ్వు ఎదురువాడి సాయం చేసినా చెప్పడం పడే కానీ ఎదురువాడు నాశనం చేయదు. అదే దేవుడు చెప్పే లక్ష్యం. ఈ కోరాహాన్ని ఉన్నదే మన నువ్వు ఎదుటివాడికి సాయం చేసినా చెప్పడం పడే కానీ ఎదుటివాడిని మట్టికి పాడు చెయ్యకు. మీరు చాలా మంది ఎదిగితే మార్చడు, ఓడిస్తారా? నువ్వు బాగుంటే వాచుడు, నువ్వు సరిగ్గా తింటే వాచుడు, నువ్వు మంచి వస్త్రం వేసుకుంటే వాచుడు, మంచిగా జాబ్ వస్తే వాచుడు, నువ్వు మంచిగా పైకి ఎదిగితే వాచుడు, నువ్వు మంచిగా బిల్డింగ్ కట్టుకుంటే వాచుడు, మంచి రంగు వస్త్రం వేసుకుంటే వాచుడు. వస్తారా? ఎందుకంటే ఈ మనుషుల కళ్ళు దుష్టి కళ్ళు, మనిషి కళ్ళకి స్వార్థలకి ఆడే పోకుండా ఆడే తినాలి, ఆడే ఉండాలి, ఆడే జీవితంగా ఎదుటి ఏమైపోతాడు దేవుడు ఆడతాడు. నిన్ను వాడిని పొరుగు వాడిని ప్రేమించుము అని మాట. అదే ప్రకారం ఇంకో మాట చెప్పాడు, నీ శత్రువుని సహాయము చేయము, ద్వేషించుకుని. ద్వేషించా? పొద్దున్న లేచిన మొదలుకొని నీకు ఎవరైనా నచ్చలేదనుకో వాడి మీద సాడీ చెప్తారు చాలా మంది. చెప్పొస్తాలాగా ఒకరి మీద సాడీ చెప్పొచ్చా? చెప్పమంటే నీ జీవితం పాడైపోదు. ఎవరి దగ్గర దేవుడు చెప్పాడు. దేవుడు చూస్తాడు సమస్తమా. ఎక్కడేం చేస్తాడు? పరలోక రాజ్యం నుంచి సమస్తం దేవుడు మనల్ని చూస్తాడు. ఈ దేవ సమూహమున దేవుడు మాట్లాడిన మాటల ప్రకారముగా నేను దేవుడి మంత్రంలో అదే వారిని నడిపించి సంగతి జ్ఞాపకము చేసుకోవాలి. ఈ మంత్రంలోకి అనేక మంది వచ్చేవారు. ఎలా వచ్చేవారు? ఒకరు బట్టి ఒకరు వచ్చేవారు. వారు వచ్చేవారు, అవసరం తీరిన తర్వాత మానేస్తారు, మళ్ళీ వచ్చేవారు, మళ్ళీ మానేస్తారు. ఎవరు వచ్చినా మానేస్తారేమో కానీ దేవుడి మందిరంలో మానడు. ఎందుకంటే ఆయన పునాది వేయబడిన వాడు కనుక. ఆయన పునాది చాలా బలమైనది. మంచి వాళ్ళకి ఎవరు ఉండవు అక్కడ. నీ భర్తను ప్రేమించామా, వేరే పురుషుని చూడకు, ఎవరితో మాట్లాడుకో, నీ తల్లిదండ్రులు మోసం చేయకు, నువ్వు తాకరా, సిగరెట్ కాల్చగా, గుట్కాల్చగా చెప్పనుకో, ఆ దగ్గరికి ఎవరు వస్తారా? అది తినే గుట్టకు అందరికి ఇచ్చినాక రేపు నా దగ్గరికి వస్తాడు. అది కాల్చేసే సగం తీసారికి ఇచ్చాక రేపు నాకే వస్తాడు. అది తాగే ముందు సగం ఆడిచేసాను రేపు నా దగ్గరికి వస్తాడు. మళ్ళీ ఏమన్నా చేస్తా, ఇదిగో నీ పత్రం చేసి వేరే రోజు సంగీతం ఏం చెప్పనుకో మళ్ళీ తిరిగి ఆమె దగ్గరికి వస్తాడు. అలా నిజం చెప్పేవాడి దగ్గర ఎవరు ఉండరా? మోసం చేసే దగ్గర ఉంటారు. మోసం చేసే దగ్గర 10 మంది ఉంటే నిజం చెప్పేవాడు దగ్గర ఉంటాడు. ఎవరు చేస్తే ప్రభు అయినా వేస్తూ అక్కడే ఉంటాడు. నిన్ను ఎవరు మనిషినా ఎవరు విడిచినా నీవు నమ్మిన దేవుని నువ్వు ఎవరు విడిస్తారా? 10 మంది ఉన్నా రెచ్చిపోకు. ఆపద కలిగిందనుకో ఆ 10 మంది ఆపద అలాగే తెలిపోతుంది, దగ్గర అందరిపోదు. ఎవరా? దేవుడు. నీవు మోహరించినప్పుడు భయపడకు, నేను నీకు తోడై ఉంటాను. దేవుడు వాక్యము సెలవించి నువ్వు భయపడక. అసలు నేను నా బంధుత్వ బలం ఉంది, లేదా నా స్నేహితుల బలం ఉంది, నా సంఘం బలం ఉంది, లేదా నా తల్లిదండ్రుల బలం ఉందని రెచ్చిపోన్నాను. దేవుడు నా తోడుంటే చాలంటే ఏదైనా చేయగలరు. మనుషుడి బలము గాలి లాంటిది, ఎప్పుడు పోతుందో తెలుసా? దేవుడి బలం అంటే ఆకాశం లాంటిది, భూమి లాంటిది, ఎప్పుడు నీకు తోడుగానే ఉంటుంది కదా. దేవుడు మాత్రం నీ ప్రవర్తన చేసి అనేక మంది జీవితాలు మారాలి. ఆమె ప్రార్థనకి అర్థం కానీ ఏం మారింది? నువ్వు వేసిన యాసాలు, నువ్వు చేసిన మోసం, నువ్వు చేసిన పాపాలు సమస్తము దేవుడికి తెలుసు కదా. నువ్వు వేసిన యాసాలు, నువ్వు చేసిన
మోసాలు దేవుడి దగ్గర ఒప్పుకుంటే దేవుడు ఏం చేస్తాడు? ఆయన రాజ్యంలో చేర్చుకుంటాడు. చేర్చుకోడా? పరలోకంలో దేవుడు మాట్లాడుచున్న మాటలు ఏం చేస్తా? పరలోక జ్ఞానంలో మాట్లాడిన మాటలు మీ హృదయాన్ని దేవునికి సమర్పించుకోవాలి. చాలా మంది తల్లిలో ప్రార్థనకు వస్తారు, బాప్తిస్మం ఇచ్చుకుంటారు. దేనికి బాప్తిస్మం? బాప్తిస్మం శరీరానికి కాదు, ఆత్మ కావాలి. అవునా? వరహు అన్నాడు, నీ హృదయంలో శుద్ధ హృదయం పెట్టుకుని, నీ హృదయంలో ఆవేదన పెట్టుకుని దేవుని వెతకడం వల్ల ఏమైనా లాభం ఉందా? లేదు. ఇక దేవుని వాక్య ప్రకారం 5వ వచనంలో, నా ప్రాణం నీవు ఎలా కృంగి ఉన్నావు, నాడు నీవు ఎలా తొందరపరిచిన ప్రాణం ఎలా కృంగిపోతుంది. నేను చేయను చాలా మంది కూడా ఎందుకు చేయలేదు? ప్రార్థన చేయి. ఎటువంటిదని చేయగలరు? చేయలేవా? ప్రార్థన వల్ల సాధ్యం కానీ లోకం లేదు. ఏదమ్మా నేను చేయలేను అనుకుంటే ఓడిపోతారు, చేయగలంటే గెలుస్తావు. గెలలేవా? చాలా మంది ఎలగెక్కబడిపోరు. ఎందుకు చేయలేవు? ప్రార్థన చేయి. దేవుని నేను చేయగలను. నీ విశ్వాసం ఉందనుకో, దేవుడు చెప్పాడు కదా, ఎవరైతే ఆవు గంజ విశ్వాసం ఉందనుకో, ఆ కొండ పొమ్మంటే పోతారు, రమ్మంటే వచ్చేస్తాను. అది మీరు ఏం కాదు, ముందు విశ్వాసం ఉండాలి, బతికే విశ్వాసం ఉండాలి. అవునా? నీలో దేవుడు మాట్లాడుచున్నా బతితో దేవుని ఎదుగుతుంది, విశ్వాసంతో దేవుని ఎత్తగల. మనం నువ్వు ఎలా కృంగిపోతున్నావు? మనుషులు మాటలక, మనుషులు పెట్టి ఆటంకాలక, మనుషులు పెట్టి నిద్రకు కృంగిపోతున్నావా? కాదు, నా దేవుడు నాకు తోడైనాడని ఆ హృదయానికి చెప్పు, పైకి లేపు. దేవుని దీవిస్తాడు. దీవించడా? వాడిపోయే చెట్టుకి నీరు పోతే మళ్ళీ ఎలా చిగురిస్తుందో, నీ వాడిపోయిన హృదయానికి వాక్యాన్ని తినిపించి మళ్ళీ అలా చిగురిస్తుంది. చిగురించదా? పద్మూడు వేసి వచ్చిందంట. ఏంటమ్మా? 19 వేసినంత తల్లింటికి కాపురం చేస్తున్నట్ట మాటలు. ఆ మాటలతో హృదయం ఏమైపోతే నాకు చచ్చిపోవాలనిపిస్తుంది. కాదు, వాడు ఎవరికి సమాధానం చెప్పవసలు. ఒకటే, ప్రభు నేను కీడు చేస్తానో మేలు చేస్తానో తెలిస్తే చాలా. ఎవరికో తెలియదు. ఎలా వచ్చా ఎల్లమ్మకో పుల్లమ్మకొని వెళ్ళడానికి నిరూపించుకోవసలే. నీవేంటో నీ దేవుడు తెలిస్తే చాలు. అంతే. ఏం చేసా? దేవుడు వెళ్ళే సింహాస్త్రముడు వెళ్ళే మార్గము దేవుడు సమస్తము చూస్తాడు. చూడా, పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఎవరి దగ్గర స్థానం లేదు, దేవుడి దగ్గర ఉంది. పరలోక రాజ్యంలో తలుపులు తాళం వేసి ఆ తాళం ఎవరి దగ్గర? దేవుడి దగ్గర ఉంది. ఆ తాళం తెరవబడాలంటే దేవుడు చెప్తే తెలుస్తుంది, కానీ మనుషులు చెప్తే తెలుసులా? 10 మందిని మంచివాడు అంటే మంచి కూడా అయిపోతావా? 100 మంది చెడ్డోడు అయిపోతావా? అది దేవుడు దృష్టి. ఆయన సమాజంలో తీర్పు తీరుస్తున్నాడు. మనుషుల తీర్పు ఆయన నచ్చదు. దేవుడి తీర్పు ఎలా ఉందో తెలుసా? ఆ చెప్పిన మాటలు ఏం చెప్పిన మాట ఏంటో నిన్ను సమస్తం దేవుడు పరీక్షిస్తాడు. పరీక్షించడా? నీ జీవితం నువ్వేం చేసి నీ కంటికి దేవుడు చూపిస్తాడు. నువ్వు చేస్తున్న మంచిగా చేయడానికి నిన్న అయితే దేవుడు పరలోక రాజ్యంలో 2 మార్గాలు ఉంటాయి. దేవుడు మనకి చూపిస్తాడు. ఒకటి మధ్యలో నువ్వు కూర్చోబెట్టి నువ్వు చూపిస్తాడు. నువ్వు చేసిన ప్రతి పని కూడా చూపించి ఏం చూపిస్తాడు? నువ్వు చేసిన పనికి నువ్వే ఆనందపడతావు, అసహించుకుంటావు. నేను ఎంత పని చేస్తానని. అప్పుడు ఏమనుకుంటావు? ప్రభు, నీ రాజ్యానికి రావడానికి నాకు అర్హత లేదు, నీ రాజ్యానికి రావడానికి నేను యోగ్యుడి కాదు, నేను ఎక్కడ పడే నరకాన్ని పడే. నీ అంత నువ్వు అన్నావా? చాలా మంది చూడటం ఎదుటో చేసిన దాని మీద అసహ్యపడతాం. మనం చేస్తున్నాం ఇప్పుడు అసహ్యపడతామా? నువ్వు చేసిన పొరపాటే, నువ్వు చేసిన పనే ఎదురు చేసిన ఏం చేస్తావు? వారి మీద అసహ్యపడతావు. నువ్వు చేస్తే కరెక్ట్, వాడు చేస్తే తప్పు. దేవుడు అలాగే ఏం చెప్పాడు? అది ఎవరు చేసినా తప్పే కదా. అది క్రైస్తుడైనా, హిందువైనా, ముస్లిం అయినా, వాడు ఎవరైనా ఆ తప్పు చేస్తే తప్పే కదా. తప్పు కదా. దేవుడు క్రైస్తువా, ముస్లిమా, హిందువా, దేవుడు చూస్తాడా? నువ్వు ఎవరైతే నాకేంటి చేస్తున్న పనికి దేవుడు శిక్షిస్తాడు. ఎవడా? అని క్రైస్తవుడా? దేవుడు సేవకులు కదా. ఏదో చాలా మంది ఏమనుకున్నారు, మేము దేవుడి సేవ చేస్తాం కదా అనుకున్నారేమో. దేవుడి సేవ చేసినా కానీ దేవుడిని శిక్షించి ఎవరు తెలుసుకోరా? నీ పనికి తగ్గ దేవుడు నీకు ఆశీర్వదిస్తాడు. నువ్వు చేస్తున్న పొరపాటు దేవుడు శిక్షణ దేవుడు నీకు ఇస్తాడు. ఎవడా? చాలా మంది అలాగే అనుకున్నారు, నేను ప్రార్థనకి వెళ్తున్నాను కదా అనుకున్నారు. తప్పు చేసి చాలా మంది ఏమనుకుంటారు, నేను ప్రార్థనకి వెళ్తున్నాను కదా, ప్రార్థన చేసి వెళ్తాను కదా, పాటలు పాడేస్తాను కదా, నేను తప్పు చేస్తే దేవుడు క్షమించేస్తాడేమనుకున్నావు. కాదు, క్షమిస్తాడా? యహాజీ ఎంత బతుకుడు దేవుడి దర్శనం తెచ్చుకున్నాడా? యహాజీ దేవుడి దర్శనం తెచ్చుకున్నాడు. ఎప్పుడైతే సుఖభోగానికి ఆశపడిపోయి, లోక సంపాదనకి ఆశపడిపోయి, లోకముకు ఆశపడిపోయాడో వచ్చిన ఆశీర్వాదం వెనక్కి పోయింది. పడదా? ఇప్పుడు చాలా మంది అలాగే ఉన్నారు. గారం నాకేంటి,
నన్ను ఎవరేం చేస్తావు, నేను దేవుడి పిల్లనే కదా, దేవుడి కుమారుడే కదా. పొరపాటు చేస్తున్న వాడికి నువ్వు ఎవరి కుమారుడైన దేవుడి దృష్టిలో ఒక్కడవే. దీని వాక్య ప్రకారం ఏదే పెట్టనుకున్నారంట, నా తండ్రి మంచి పరిశుద్ధమైన సేవకుడు కదా, మంచి బతుపడి కదా, మనం ఏం చేసినా ఆ దేవుడు క్షమించేస్తాడు అనుకుని అతి మీరి పాపాలు చేస్తున్నాడు. దేవుడు క్షమించడా? క్షమించదు. నువ్వు ఎవరైనా పాపం ముందు ఏ కులమైన, ఏ మతమైన, ఏ జాతిని, రంగైనా దేవుని దృష్టిలో అందరూ ఒక్కటే కదా. దేవుని దృష్టిలో అందరూ ఒకటే. మనము ఏర్పరచుకున్నాం ఇది. మతము, కులము, జాతి, రంగాన్ని మనం ఏర్పరచుకున్నాం. చాలా కులాల్లో ఉంటారు. అది వ్యాపారం చేస్తున్నానికి వాళ్ళు కొలుపులు కొంటేనే అది వ్యాపారం అభివృద్ధిదా? అది మిగతా వాళ్ళకన్నా వస్తేనే అది కుటుంబం బాగుపడుతుంది. బాగుపడదా? నువ్వు ఇంట్లో పెట్టుకున్న వస్తువు ఏ కొలుపులు చేయాలి తెలుసా? నువ్వు తినే ఆహారం ఎవరు పండించాడు తెలుసా? తెలుసామా? చాలా మంది అనుకుంటారు అది మన మతం కాదు కదా, అది మన కులం కాదు కదా, అది మన జాతి కాదు కదా. నువ్వు తినే ఆహారం ఏ కొలుపుడు పండించాడు తెలుసా? ఏ మతం పండించాడు తెలుసా? తెలియదు. అందరూ ఒకటే పండిస్తారు. వరాహు మోషి ఆహారం ఎదిరించాడు. ఏం ఎదిరించాడు? మీరే సేవకులా? దేవుడు అని చెప్పాడు. అందరూ నీతి మంత్రులు చెప్పాడు కదా, మేము కూడా నీతి మంత్రులే కదా, మేము కూడా ఎలా చేస్తున్నాం, మీరు మా మీద ఎందుకు అధికారం చేస్తున్నారు అనేది. నువ్వు మీరు అధికారం చేయకపోతే మీరు ద్రోషులు అయిపోతారా? గద్దించోళ్ళు ఇంకో మనం ఏం చేస్తాం? పాపానికి బానిస అయిపోతాం. గద్దించుడు ఉంటేనే పాపం నుంచి దూరంగా ఉంటాం. గద్దింపు లేదు ఎవరికి ఏమన్నా? గద్దించుకోవాలి లేరు. ఏ పెట్టిన కూడా గద్దించుకోవాలి లేరు. ఉన్నారు పెట్లే తల్లిదండ్రులు గద్దించోళ్ళు. అది చేయకండి తల్లి ఆగిపోలే. ఆమెతో మాట్లాడుతూ మానేవాలి. తండ్రి మాట్లాడి బ్రత్ ఏం చెప్తే చేస్తాం తల్లి చేస్తలేదా? కుమారుడు ఏం చెప్తే చేస్తాను కుమారుడు కాదు. దేవుడు ఏం చెప్తుంది మనం చేయాలి. దేవుని యొక్క వాక్య ప్రకారం నేను చెప్తున్న మాట, నా ప్రాణం నువ్వు ఎలా కృంగి ఉన్నావు, నాలో నువ్వు ఎలా తొందరపరుచున్నావు. దేవుని ఎంత నిరీక్షణ ఇచ్చు. మేము చెమ్మా నిరీక్షణగా నమ్మకం వచ్చాడు. వచ్చావా? ఎవరైతే దేవుడి దగ్గర నమ్మకం ఉంచుకున్నారో వారి కార్యం చేస్తాడు. చేయడా? దావీదు దేవుడి దగ్గర నమ్మకం ఉంచుకుని ఎలా ఉంచుకున్నాడు? నా దేవుడు వస్తాడు, ఈ శత్రువుల చేతుల నుంచి నన్ను తప్పు వేస్తాడు. శత్రువులు అందరినీ మింగి వేదమని చూస్తున్నా నిన్ను రక్షించే దేవుడు ఉన్నాడు. లేడా? ఎందుకు భయపడుతున్నావు? దుష్టులందరి మీదకి చెలరేగినా ఆ చెలరేగిన దేవుడు తప్పిస్తాడు. తప్పించినా ఎందుకు భయపడుతున్నావు? చాలా మంది భయపడతారు. దేవుడు నమ్మకంలో భయపడకూడదు. నిన్ను చూసే దుష్టులు భయపడదు. నిన్ను చూసి అపవాది భయపడదు. దేవుడు గలిలే ప్రాంతానికి వెళ్ళినప్పుడు అపవాది ఎలాగైతే దేవుడు చూసి భయపడదో నిన్ను చూసుకుని అపవాది భయపడలే. అయిపోతే దేవుడు బిడ్డ వస్తాడంట. చేతబడి చూసేవాడిని, చేతబడి చేసేవాడిని ఎదురు వచ్చినట్టు అది సేవమే భయపడిపోతాడు. దేవుడి సేవకి ఏం భయపడతారా? దేవుడు భయపడతావు. చచ్చిపోని చూసి భయపడతావు. మనం భయపడి చచ్చిపోని చూసుకోవాలి, బతుకుని చూసి భయపడాలి. చచ్చిపోని మనం ఏం చేయాలి? చేతదా? చచ్చిపోని సేవను చూసి చాలా మంది భయపడతారు. అది మనం ఏం చేస్తా? ఏం చేయదు. బతుకున్న వాళ్ళు మనం మోసం చేస్తారు, మనం పడతారు, తిడతారు, అవమానిస్తారు. మనం భయపడాలి చచ్చిపోయిన శవాన్ని కాదు, మనుషులు భయపడాలి. ఇక దేవుడు చూపించిన మాటలు తేటగా, నా ప్రాణం ఎలా కృంగిపోతున్నావు, నువ్వు ఎలా నలిగిపోతున్నావు. నలిగిపోయిన హృదయానికి దేవుడు నెమ్మదిస్తావు. కురుకుపోయిన హృదయానికి దేవుడు సమాధానం ఇస్తాడు. ఇప్పుడు నువ్వు మోకరించి ప్రార్థించినప్పుడు, నువ్వు చేసే ప్రతి ప్రార్థనకి దేవుడు ఏమిస్తాడు? జవాబిస్తాడు. ఎప్పుడైనా ఆశ్రయించావా? ఇదిగో నువ్వు చేసే ప్రతి పని పోద్దేమో కానీ నువ్వు చేసిన ప్రార్థన పొదలా ఫలిస్తాడు. చాలా మంది చూడండి, చెట్టు నాడుతాడు, రాదనుకుంటారు, వచ్చేస్తానికి వస్తుంది. రాదా? నీవు అనుకున్న కార్యం దేవుడు ఎప్పుడు చేస్తాడు తెలుసా? నీకు నచ్చినప్పుడు కాదు, ఆయనకి చేయనప్పుడు చేస్తాడు. చేయడా? నీకు నచ్చినప్పుడు చేసావనుకో నువ్వు ఎక్కడికి వెళ్తావు? పైకి వెళ్తావు. ఇంకా అందుకే దేవుడు ఎప్పుడు చేస్తాడు తెలుసా? నువ్వు ఎప్పుడైతే దిగున్నావో అప్పుడు దేవుడికి చేస్తాడు. చేయడా? దేవుడికి బహుమానులు ఇచ్చాడనుకో నీకు గర్వం వచ్చేది. కోరుకున్న ప్రతి కార్యం దేవుడు చేసానుకో నేనేమొచ్చేది? ఆవేదన వచ్చి గర్వం వచ్చేసి నా దేవుడు ఉన్నాడు కదా, దేవుడు ఉన్నాడు కానీ గర్వం వచ్చేది కాదు. అందుకే దేవుడు నువ్వు కోరుకున్న కార్యం చేస్తున్నామో కానీ ఆదివేస్తున్నావు వచ్చేమో కానీ అమూల్యమైన కార్యం దేవుని పక్షాన చేస్తాడు. చాలా మంది కార్యం జరిగిన తర్వాత ఏం చేస్తారు? చాలా మంది నీరసం వచ్చిన హాస్పిటల్కి వెళ్తారు, మళ్ళీ టెస్ట్ చేయించుకుంటారు. నీకు నీరసం తగ్గిపోయినామో అనుకో హాస్పిటల్ ఎక్కడ చూద్దానా? పైకి తగ్గిపోయినేమో లాంగ్ తగ్గుతారు. ఒక కుమారుడి కంటే చెయ్యి గాయం తగిలిందంట. ఒక 2 రోజులు, ఒక 6 రోజులు హాస్పిటల్ చుట్టూ తిరిగాడంట. ఆ గాయం పైన మారిపోయిందంట, కొట్టిపోయాడంట. ఆడగ అది అనుకోడంట, నా గాయం అంతా మారిపోయింది కదని ఇష్టాసానికి ఖర్చుమైన పనులు చేసేస్తాడంట. పైకి మాడిందేమో కానీ లోపల మాడిందా? దేవుడు ఎందుకు నీకు నేను కార్యం చేస్తానేమో కానీ పైకే చేస్తా, లాంచ్ చేయాలి. చేసారా?
ఎందుకు తెలుసు? నువ్వు చేసిన తర్వాత కూడా అదే పద్ధతిలో ఉన్నానుకో, ఆ లోన గాయం కూడా దేవుడు మార్చివేస్తాడు. మార్చివేడా? జరిగిన తర్వాత మనం ఏం చేస్తాం? మనుషులే కాదు, దేవుడిని కూడా దూరం చేసేస్తాం. అవసరం తీరిన తర్వాత మనం అంత పట్టించుకుంటాం. చాలా మంది అంటారు, అవసరం తీరిన తర్వాత అమ్మా ఇదిగో మొదదాకమ్మా మా నాయనతో పనులు చాలా మంది వచ్చారు, అవసరం తీరుకున్న తర్వాత బయటకు వస్తలేదని చాలా మంది అంటారు. నువ్వు కూడా దేవుడితో అవసరం తీరు దేవుడి దగ్గరికి వస్తావా? కష్టాలు ఉంటేనే దేవుడు జ్ఞాపకం వస్తాడు, బాధలు ఉంటేనే దేవుడు మనకే జ్ఞాపకం వస్తాడు. నా ప్రాణం దుప్పు ఎలాగైతే నీటి వాగుల కోసం ఆశపడిచిందో, నా ప్రాణం కూడా దేవుడు మహిమల కొరకు అలాగే ఆశపడిచింది. ఆయన ఇచ్చిన ఇవ్వకపోయినా, ఏదైనా చావైనా బ్రతికైనా, ఆయన పని చేసినప్పుడు నాకు కీడు వచ్చినా అది మేలే. నేను దేనికి భయపడను. భయపడచ్చా? ఎవరో నుంచి ఏవో చేస్తే భయపడను. వారికన్నా గొప్ప నుంచి ఏ పని దేవుడు చేస్తాడు. చేయడా? ఎవరి నుంచి దూరం ఎప్పుడు భయపడుకో, వారికన్నా గొప్ప అని దేవుని ఎదుగు చేరేస్తాడు. చేర్చడా? ఒకటి పోయిందంటే అంతకన్నా గొప్ప దేవునికి ఇస్తాడు. ఎవడా? ప్రార్థించు. అది పోయిందంటే దేని కారణం చేసి ప్రార్థన చేసామో, ప్రభువా నాలో ఉన్న శ్రమలు పోవాలి అంటే, ఆ శ్రమ ఎవరైనా ఒక మనిషి అయినా కనుక ఆ మనిషి నుంచి దూరం చేసి చేయదా? ఒక మనిషి పోయింటే శ్రమ పోయింటే అది దేవుని. ఈ శ్రమ అంటే ఏదో కాదు, నేను పీడించిన మనిషిలో ఒక్కసారి అందరూ పక్కన పెట్టు, దేవుడు నీతో మాట్లాడు. ఒంటరిగా ఉన్నవాడు 10,000 మందితో సమానులు, వాడు దేవుడితో మాట్లాడుచున్నాడు. దేవుడు నీతో మాట్లాడాలంటే నువ్వు ఒంటరిగా బ్రతకాలి, ఒంటరిగా జీవించాలి. లోకంలో ఉండి కానీ లోకంలో ఏది నీ ఎద్దకు రానొచ్చా? ఒక సముద్రంలో, ఉప్పు సముద్రంలో చేప అంటానంట, ఇదిగో నేను ఉప్పు సముద్రంలో బ్రతికిచ్చినానే కానీ ఆ ఉప్పు ఏది కూడా శరీరానికి అంటకుండా మీకు ఎలాగైతే నేను తినడానికి ఇస్తున్నానో, మీరు కూడా లోకంలో బ్రతికిచ్చినారే. మీ చుట్టూ పాపం ఉంది, ఏ పాపం మీ ఎద్దకు రాకుండా మీ ఆత్మ దేవుడికి అలాగే చెప్పగలమా? చెప్పలేదు. మాటలోనూ, చూపులోనూ, క్రియలోనూ, ప్రవర్తనలో, దేంట్లో దాంట్లో మనం ఎలాగంటాం? త్రోవ తప్పి ఉంటాం. అందుకే దేవుడు అన్నాడు, చెడ్డవాడిని చూసి నువ్వు వ్యసన పడకము, ఎందుకు సమాంటి నీతిమంతుడు ఎవరూ లేడు అన్నాడా? పోల్చుకోకు. నేనే నీతిమంతుడు, నేనే గొప్పవాడిని, నన్ను మించిన వాడు లేదని పోల్చుకోవచ్చా? యాహాను చాలా పవిత్రమైన వాడు, యాహాను చాలా పరిశుద్ధుడు, ఏ నేరము చేయనివాడు, ఏ పాపము చేయనివాడు, ఎవరిని మోసం చేయనివాడు, ఎవరి దేశం ఆశించిన వాడు. అటువంటి యాహానేవాడు, ప్రభువా నీ యొద్ద నేను తలదించి ఎందుకు నన్ను నేను తగ్గించుకుంటే నీ యొద్ద నేను ఇచ్చించబడతాను. అవునా? యాహాను గర్వంతో ఉన్నాడు ఎక్కడైనా లేడు, తగ్గించుకున్నాడు. కనుక ఆయన రాజ్యములో ఎవరికి ఇవ్వాల్సిన సింహాసనము యాహానికి దేవుడు ఇచ్చాడు. అంటే దేవుడు వెళ్ళిన తర్వాత ఈ రాజ్యం వెళ్ళిన యాహానే కదా. ఇదిగో ప్రభు శిలువలో కదా, ఇదిగో నా తల్లి, నేను అప్పచెప్పుచున్నాను. అంటే నా రాజ్యానికి నేను అప్పచెప్పుచున్నాను, నా దేశానికి నేను అప్పచెప్పుచున్నాను, నా పిల్లలైన వాడిని నేను అప్పచెప్పుచున్నాను. ఎవరికి అప్పచెప్పడా? అంతమంది బంధువులు, అంతమంది స్నేహితులు, అంతమంది పెద్దవాళ్ళు, అంతమంది శాస్త్రులు, ఎంతో గొప్పవాళ్ళు అంటే ఏమీ లేని యాహానికి దేవుడు అప్పచెప్పాడంటే నాకు తగ్గవాడు అత్తడే. ఎవరమ్మా? యాహానే నాలాగే ఈ మనుషుల్ని ప్రేమించగలడు. ఆయన తప్ప ఎవరు ప్రేమిస్తారా? ఆపద వచ్చిందని, దేవుడికి ఆపద వచ్చిందని యాహం తొలగిపోయాడా? దేవుడి చుట్టూ అందరూ తొలగిపోయాడు. దేవుడి దగ్గర పొందిన కార్యాలు ఎంతో మంది మర్చిపోరు, దేవుడు చేసిన అనేకమైన మేలు అందరూ మర్చిపోరు, బంధువులు, స్నేహితులు అందరూ వదిలేసినా కానీ దేవుడి ఇద్దరే పట్టుకుని ఎవరు చేస్తా? మరియమ్మ, యాహాను వారిద్దరు తప్ప దేవుడిని ఎవరు వదిలేరా? అందరూ దేవుడి చేయి పట్టుకున్నారు, మిగతా అందరూ చేయి వదిలేస్తారు. నీ చేయి కూడా ఒక్కొక్కరు పట్టుకుంటారు, వారు దేవుడు నివసించేస్తారు. దేవుడు రాడు, దేవుడు అనే మనిషిని ఎదురు పంపిస్తాడు. నీకు ఆపదలో ఉన్నప్పుడు దేవుడు వచ్చి నీ ఆపద తీర్చడం, ఆయన మనిషి రూపంలో వచ్చి నీ ఆపద తీరుస్తాడు కదమ్మా. ఆ మనిషిని ఎప్పుడు మరవచ్చా? మరవకూడదు. దేవుడు అందుకని నేను ప్రతి ఒక్కరు నివసించేవాడు కనుక ప్రతి మనిషిని పూజించండి, మనిషిగా మరి ప్రేమించి, మనిషిని మనిషిగా చూస్తూనే మన దేవుడు దీవిస్తాడు. మేము అందరం చూస్తాం, సూట్ వేసుకుంటే వాళ్ళ చూస్తాం, మురికి వస్త్రం వేసుకుంటూ చూస్తాం, వెండి బంగారు ధరించుకుంటూ వాళ్ళ చూస్తాం, అన్ని ఆవరణలు పెట్టుకుంటూ వాళ్ళ చూస్తాం, ఆభరణ లేకపోతే చూస్తాం. కానీ మనిషిగా చూస్తాం. మనం మనిషిని మనిషిగా గుర్తించిన వాడే దేవుడిగా గుర్తించగలడు. కానీ మనం గుర్తిస్తామా? మన ఇంటికి ఇద్దరు ఆడపడుచులు వచ్చినాక ఏం చేస్తాం? తన భర్త మంచి సాఫ్ట్వేర్ జాబ్ చేసి మంచి బెంచ్ కార్ వేసుకుని
మంచి వివేకమైన భవనం వెళ్ళి మంచి జాబులో మంచిగా ఉందనుకో ఆమెలా ప్రేమిస్తాం. ఏమీ లేని పేదరాలు వ్యవసాయం చేస్తాం, ఏమీ లేక ఒక పూరి గుడిసెలో బ్రతికిన మీటికి వచ్చినాకో ఆమెలో చూస్తాం. చూడమా, ఆమెలోకి ఈమెలో చూస్తాం. ఇద్దరు సమానంగా చూస్తాం మనం. చూడండి, దేవుడు వాడినైనా వీడినైనా ఒకేలా దేవుడు చేస్తున్నాడు. అందుకే దేవుడికి చిన్న పెద్ద తేడా లేదు. అది ఎవరైనా దేవుని దృష్టిలో ఒకటే కనుక దేవుని యందు చేసిన కార్యాలను ఏది కూడా మర్చిపోకుండా ఏం చేయాలి? ప్రార్థించుకోవాలని. దేవుడు ప్రార్థన చేస్తామా? చాలా మంది ప్రార్థన చేస్తారు, మర్చిపోతారు. ఏం మర్చిపోతారు? దేవుడు చేసిన కార్యాలు మర్చిపోతారు. దేనిని మనం వచ్చాము కానీ దేవుడు చేసిన కార్యం మనం మరవనే మనం. ఇక దేవాది దేవుడు చెప్పుచిన మాటల ప్రకారముగా చెప్పుకొచ్చి ఇంకా నేను ఆయనను స్తుతించున్నాను. నా దేవ, నా ప్రాణం నాలో కృంగినది కావలి యాత్ర ప్రదేశం నుండి ఏర్మోడు పర్వతం నుండి వేసాను కొండ నుండి ఏమైనది నా ప్రాణం నువ్వు తృప్తిపరచుము. ఆయన ప్రాణము నమ్ముకో, నా ప్రాణమా యేసుని స్తుతించుము. నలిగిపోయినావా? విడుదల కలగజేస్తాడు. కృంగిపోయినావా? పైకి లేవనెత్తాడు. లేవనే స్థితిలో ఉన్నావా? నీకు సమాధానం దేవుడు ఇస్తాడు. ఏంటి ప్రభా, ఏ మార్గం తెలియకున్నావా? ఒక మార్గం దేవుడు చూపిస్తాడు. ప్రభా, ఏంటి ప్రభా, నా గృహం వెలుగైపోయింది అనుకున్నావా? నీ గృహానికి తగ్గ వెలుగు దేవుడు ఇస్తాడు. ఎప్పుడు చేస్తాను? మోకరించి ప్రార్థించినప్పుడు. నీ ప్రార్థన బట్టి నీ కుటుంబం నెమ్మది వస్తుంది. నువ్వు చేసే ప్రార్థన బట్టి నీ కుటుంబం సంతోషం వస్తుంది. నువ్వు చేసే ప్రార్థన బట్టి నీ చుట్టూ ఉన్న బంధకాలు పోవాలంటే ప్రార్థించాలి. నువ్వు బంధం చేస్తాను విడుదల కావాలంటే ప్రార్థించాలి. నువ్వు పడిన చిక్కల నుంచి విడుదల కలగాలంటే ప్రార్థించాలి. నువ్వు పడిన గృహం నుంచి పైకి రావాలంటే, నువ్వు పడ్డ గుండె నుంచి పైకి రావాలంటే ప్రార్థించాలి. అప్పుడు ఏమేస్తా? నీకు దేవుడు సమాధానము ఇస్తాడు. కనుక ప్రతి బిడ్డ ఏం చేయాలి? ప్రార్థించాలి. ప్రార్థన తప్ప దేవుడు మనకి ఏ ఆయుధములు ఇచ్చాడా? నీ వాక్యమే నన్ను బ్రతికించును, నీ వాక్యము నన్ను స్వస్థపరచును, నీ వాక్యము నన్ను ఆదరించును, నీ వాక్యమే నాకు నెమ్మది కలిగించును, నీ వాక్యమే నాకు మార్గం చూపించును, నీ వాక్యమే నా కుటుంబానికి నెమ్మదిని కలగజేస్తుంది. ప్రభువా, తీర్మానం చేసుకో. వాక్యం అంటే ఏమవుతుందో తెలుసా? నీకు ఏ శ్రమ ఉందో ఆ శ్రమకి విడుదల కలిగే మార్గం దేవుడు చూపిస్తాడు. వాక్యం విను. నీకు నెమ్మది లేదా? నీకు నెమ్మది కలిగే మార్గం దేవుడు చూపిస్తాడు. అప్పుడు బాధలో ఉన్నావా? అప్పులు తీర్చుకునే మార్గం దేవుడు చూపిస్తాడు. ప్రతి దానికి మార్గం చూపించాలంటే ప్రార్థన చేయి. నీ వాక్యము ప్రార్థన అంటే నీకు ప్రతి దానికి మార్గం దేవుడు చూపిస్తాడు. నా ప్రేమ పెట్టారా? నువ్వు దేని నమ్మకం పడే కానీ ప్రార్థనే వాక్యం నమ్ముకున్నావంటే నీ జీవితంలో దేవుడు అనేక మంది మేలు చేస్తాడు. మన దేవుడు గొప్పవాడు. నీ దగ్గర ఏది ఆశించేవాడు కాదు. నువ్వేది ఇస్తే కార్యం చేసేవాడు కాదు. నువ్వు సహాయం చేస్తే సహాయం చేసేవాడు కాదు. నువ్వేమి ఇచ్చినా ఇవ్వకపోయినా నీ పక్కన వ్యాజ్యమైన ఉన్నటువంటి ప్రభు అయినా యేసుక్రీస్తు ఒక్కడే. ఆయన తప్ప నిన్ను ముట్టి బాగు చేసేది ఎవరు కూడా లేడు. కనుక యెహోవాను ఆశ్రయించి యెహోవా వైపు తిరిగిన వారికి ఏ శోధన ఏ ఆపద రాదని దేవుడిని సర్వించింది. కనుక మనతో నిన్న నేను ఏకైతే ఉన్న ప్రకారంగా యెహోవాను ఆశ్రయించి నీ బ్రతుకు దినములని యెహోవా వైపు తిరిగి నువ్వు చేసిన పాపములు, నువ్వు చేసిన దోషములేంటి యెహోవా దగ్గర ఒప్పుకునేలా దేవుడు నేను పరలోక రాజ్యంలో నీ కుమారుడిగా కుమార్తెగా ఒప్పుకొని నీకు రాజ్యం ఇస్తారని చిన్న వాటిని దేవుడి గురించి ఆశ్రయించి నడిపించేవాడు కాక ఆమె ప్రార్థన చేసుకున్నాం. సర్వాధికారుడా, సర్వోన్నతమైన